హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చిట్టీలు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. సో మంత్లీ ఇంత అమౌంట్ అనేది కట్టుకుంటూ వెళ్తే ఆ చిట్టి మనం ఎప్పుడు డ్రా చేయొచ్చు ఇలాంటివన్నీ వింటుంటాం. కాకపోతే రీసెంట్ టైమ్స్లో అయితే చిట్టీలో పెట్టే అమౌంట్ ఏదో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసామంటే దానిలో కూడా మంచి మంచి అమౌంట్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది ఫైనాన్షియల్ గోల్ ప్లానర్స్ కానీ అండ్ అడ్వైజర్స్ అన్ని అడ్వైస్ ఇస్తూ ఉంటారు. అసలు ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి మరి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్డ్ ప్లానర్ అయిన రాజేశ్వరి గారు ఇప్పుడు మనతో పడినారు. మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎడ్యుకేషన్, ఎవరైతే ఎడ్యుకేషన్స్ ఉంటారో బాగా చదువుకున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఆ స్టాక్ మార్కెట్ కానీ. కాకపోతే మన ఇంటి పక్కనున్న వాళ్ళకి కూడా బాగా తెలిసింది ఏదైనా ఉంది అని అంటే సేవింగ్స్ విషయంలో చిట్టీలు. ఆ చిట్టీల బదులు మ్యూచువల్ ఫండ్స్ లో వేసుకుంటే బాగుంటుంది, మనకు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటివి వింటున్నాం. అసలు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అది ఒకసారి మీరు చెప్పగలుగుతారా? సో ఈ చిట్టీలు ఏదైతే స్టార్ట్ చేస్తారో ఇవి టూ అండి. ఫస్ట్ బిజినెస్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ నీడ్ ఉంటుంది. ఫండ్ నీడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడొక్కడ చిట్టి వేస్తారు. లేటెస్తే నాది ఒక బిజినెస్ ఉంది, బట్ మీరు ఒక చిట్టి నడుపుతున్నారు. మీరు అంటారు నేను ఒక 5 lakhs 10 lakhs నేను కిటీ నడుపుతున్నాను, మీరు జాయిన్ అవుతారా? సో నేను అంటాను ఓకే. సో నేను పార్టిసిపేట్ చేసి ఫస్ట్ సెకండ్ మంత్స్లోనే నాకు ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసి నేను ఆ అమౌంట్ని తీసుకొని నేను ఏ బిజినెస్లోనైనా పెట్టుకుంటాను. పెట్టుకొని ఎవ్రీ మంత్ మీకు ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకుంటూ పోతాను. అది కూడా నార్మల్గా ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ పే చేస్తాను. అండ్ నాకు వచ్చేది కూడా కొంచెం తక్కువే వస్తుంది ఇనీషియల్ది కాబట్టి. కొన్ని ఫ్యూ మంత్స్ దాకా స్టాండర్డ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళవి అమౌంట్ పెరుగుతూ ఉంటాయి కదా. ఓకే, సో నాకు వచ్చేది కొంచెం తక్కువ వస్తుంది అండ్ నేను పే చేసేది కూడా ఎక్కువ చేయాలి. బట్ నాకు ఇక్కడ నాది ఏదైతే నాకు నీడ్ ఉందో అది నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. సో ఇది మనీని తీసుకొని నేను రొటేషన్లో పెట్టుకుంటాను. ఇన్ దాట్ వే ఇట్ ఈస్ గుడ్. ఓకే, ఫస్ట్ దీంట్లోనే తీసుకుంటున్నారు కాబట్టి. కొన్నిసార్లు మనకి ఎలాగైపోతాయి, కమిట్మెంట్ ఉంటుంది, అదే వాళ్ళు మా ఫ్రెండ్స్ కదా ఏమైనా అనుకుంటారు అని. ఆ టైంలోనే మనం కొంచెం యాక్ట్ చేయాలి. నాకు కూడా యాక్చువల్లీ నీడ్ ఉంది, సో నాకు ఒక ఫస్ట్ సెకండ్ మంత్లోనే ఇచ్చేస్తావా అని. ఓకే అంటారు. ఓకే అన్నప్పుడు అది తీసుకొని ఆ అమౌంట్ని మనం మ్యూచువల్ ఫండ్లోనే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకొని వీళ్ళు కాదనలేము కదా, మనకి ఫ్రెండ్స్ని కావాల్సిన వాళ్ళని అవి ఏవైతే వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయో పే చేసుకుంటుంటే, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది కదా. అవిను కావాలంటే కొంతమంది దాంట్లో నుంచి వేసుకొని కూడా వాళ్ళని హర్ట్ చేయకుండా మనం పే చేసామనుకోండి, లాస్ట్ సిటీలో వాళ్ళకి ఎంత వస్తుందో ఈ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నాం కదా మనకి అంతకన్నా ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ లాస్ అవుతున్నా కానీ ఇక్కడ ప్రాఫిట్లో ఉంటాం. నైస్, రైట్. ఓకే, దెన్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారు. మేమంతా కూడా ముందు కిటీ చేసుకునేవాళ్ళం. కిటీ చేసుకొని మావి ప్రాఫిట్ లాస్ ఉండవు. ఎవ్రీ మంత్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ రాసి ఒక బౌల్లో వేసుకొని ఒక్కొక్క చిట్టి తీసి ఎవరిది చిట్టి వస్తే వాళ్ళకి అమౌంట్ ఇచ్చిస్తాము. ఇచ్చేసి నెక్స్ట్ మంత్ వాళ్ళ ఇంట్లోనే పార్టీ ఉంటుంది. ఓకే, సో మేమంతా కూడా వెళ్ళిపోయేవాళ్ళం. పాట్లాక్ అయితే పాట్లాక్ చేసుకునేవాళ్ళం, లేకపోతే ఎవరిదైతే కిటీ వచ్చిందో వాళ్ళు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తే ఒక 2-3 గంటల సేపు వాళ్ళ ఇంట్లో వెళ్ళి టైంపాస్ చేసి గేమ్స్ అవి ఆడుకొని మేము వచ్చేసేవాళ్ళం. బట్ ఈ ఎస్ఐపిది స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాను, మనం ఇది ఎస్ఐపిలో కిటీ వేసుకుందాము. ఓకే, మనం ఏంటంటే ఇలాగా మనీ ఇది కాకుండా మనం ఒక్కొక్క ఫండ్స్ సెలెక్ట్ చేసుకుందాము అండ్ ఆ ఫండ్స్లో వేసుకుందాము. ఎవ్రీ మంత్ ఒకరి ఇంట్లో కలుద్దాము. అదైతే చిట్టి తీసుకుందాం, ఎవరి ఇంట్లో అన్నది ఎవరి పార్టీ హోస్ట్ చేస్తారు. కొంతమందివి బర్త్డేస్ ఉంటాయి, వెడ్డింగ్ యానివర్సరీస్, అవి ఇవి ఏవో ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో మేము వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి కలుస్తాం. అండ్ కలిసినప్పుడు కదా సేమ్ ఫండ్ ఎవరి ఫండ్ ఎంత పర్ఫామ్ చేసింది అది మేము చూసుకుంటాము. అది చూసుకుంటే వాళ్ళకి అవేర్నెస్ ఒకటి వస్తుంది. ఎస్, నేను వేసిన దానికన్నా నాకు 500 ఎక్కువ వచ్చింది, 1000 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాను అనేసి. అండ్ ఈ 10-15 నెలలు మనకి వచ్చిన డబ్బులు ఎలాగో చిట్టి ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. ఇది కాకుండా ఇది మేము లాంగ్ టర్మ్లో వేసుకుంటున్నాము, ఒక 10-15 సంవత్సరాలు. ఓకే, అదే ఇప్పుడు హౌస్ వైఫ్ అంటున్నారు. హౌస్ వైఫ్ అంటే వాళ్ళకి హోమ్ మేకర్లకి వాళ్ళకి కూడా రిటైర్మెంట్ కిటీ ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 1000, 2000, 5000 రూపీస్ వాళ్ళు సేవ్ చేసుకొని దే ఆర్ సెక్యూరింగ్ దేర్ ఫ్యూచర్.
ఓకే. సో కిట్టీని ఎస్ఐపితోని వాళ్ళు రిప్లేస్ చేసుకున్నారు. ఓకే, నైస్. ఓకే, ఇది కూడా కాకుండా ఇప్పుడు చాలామంది మేము ఇవన్నీ బిలీవ్ చెయ్యము అనేసి అంటారు కదా. ఓకే, నో ప్రాబ్లం. యూ స్టార్ట్ వన్ అమౌంట్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. కొన్ని ఫండ్స్ ఉన్నాయి, అందులో ఎక్కువ లాస్ ఉండదు. మీకు ఎప్పుడైనా నీడ్ ఉన్నది, ఆ నీడ్ తీసుకొని మీ అది నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మంత్లీ ఆ అమౌంట్ని అలాగే వేసుకుంటూ ఉండండి. సో 30-40 నెలలు అనేసి అది కంపల్సరీ ఆ కిటీ లాగా కాకుండా మీది ఓన్ కిటీ. ఓకే, మీ ఎస్ఐపి అనేది మీది ఓన్ కిటీ. సో ఇందులోని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో బిజినెస్ క్లాస్ వాళ్ళకి లంసమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్లోని తీసుకుంటే అది గుడ్, ఒక యూజ్ అమౌంట్ వస్తుంది. రైట్. సో నేను దానికోసం నువ్వు అనేసి అనట్లేదు, బట్ స్పెషలీ లేడీస్ని అయితే చెప్తాను కి మీది ఏదైతే కిటీ ఉందో కన్వర్ట్ యువర్ కిటీ విత్ ఎస్ఐపి. ఓకే. అండ్ మిగతా ఎంజాయ్మెంట్స్ అలాగే ఉంటాయి కదా. హ్యాపీగా వెళ్ళి పాట్లక్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, మూవీకి వెళ్ళొచ్చు, అన్నీ చేసుకోండి. కాకపోతే ఏంటంటే దాన్ని ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లోకి మనం కన్వర్ట్ చేసుకున్నామంటే అది మనకి ఇంకా ప్లసెస్ అనేది ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. అండ్ యూజువల్ గా ఒక లంసమ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 2 సిటీస్, నార్మల్ గా ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అట్లా ఉన్నోళ్ళు ఎక్కువగా ఏమనుకుంటుంటారు అంటే ఒక లంసమ్ అమౌంట్ ఎవరికైనా ఇచ్చారు అంటే ఒక 1 lakh, 3 lakhs అలా ఉందంటే ఎఫ్డీలు వేసేసుకోరా బాబు, ఉంటుంది సేఫ్ గా, నీకు మంత్లీ ఇంత అమౌంట్ వస్తుంది కదా అని అంటారు. సో అలాంటి వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్ మీద కొంచెం అంటే అవేర్నెస్ తీసుకురావాలంటే సో డిఫరెన్స్ ఏమంటారు మ్యూచువల్ ఫండ్స్ కి అండ్ ఎఫ్డీకి? ఎఫ్డీ అన్నది అదే చెప్తున్నాను కదా, ఎఫ్డీలో ఒక టైం దాకా మ్యూచువల్ ఫండ్ అన్నది ప్రతి ఒక్కరికి ఆ కాన్సెప్ట్ తెలియదు. నేను చాలా మంది దగ్గర వెళ్తుంటాను, మీరు టైర్ 2 అనేసి కూడా మాట్లాడద్దు. ఈవెన్ దేర్ ఆర్ పీపుల్ ఇన్ హైదరాబాద్, సీనియర్ సిటిజన్స్ అన్న కొంచెం వయసులో ఉన్న వాళ్ళు ఏమంటారంటే అమ్మో భయం, రిస్క్ అంటారు. సో ఆ భయం, రిస్క్ అన్నది అది ఒకటి క్రియేట్ చేశారు. ప్రెషర్ కుక్కర్ ఈస్ ఆల్సో రిస్కీ, ఎఫ్డీ ఈస్ ఆల్సో రిస్కీ. ఇప్పుడు ఎఫ్డీలో నేను 5 సంవత్సరాల కోసం పెట్టుకున్నాను, నేను 2 సంవత్సరాల్లోనే తీస్తాను. నేను తీసినప్పుడు నేను పెట్టింది నాకు మొత్తం 100% వస్తుందా, విత్ ఇంట్రెస్ట్ వస్తుందా? అక్కడ సమ్ అమౌంట్ వాళ్ళు డిడక్ట్ చేస్తారు కదా. నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాను, తీసుకుని 3 సంవత్సరాల దాకా నేను కంపల్సరీగా కట్టాలి, లైవ్ ఉండాలి అంటే. 3 సంవత్సరాల తర్వాత నేను ఒకవేళ నేను అది విత్డ్రా చేసుకోవాలంటే నాకు ఒక 60-70% ఎంతో వస్తుంది. అక్కడ కూడా నా అమౌంట్ పోతుంది. అక్కడ జనాలకి రిస్క్ అనిపించట్లేదు. మ్యూచువల్ ఫండ్ అనగానే ఏమనుకుంటున్నారంటే ఇది మొత్తం స్టాక్ మార్కెట్ లో పెడతారు, జీరో అయిపోతుంది. బట్ జీరో అన్నది ఎప్పుడు కూడా అవ్వదు. జీరో ఎప్పుడు కూడా అవ్వదు. సో వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఎఫ్డీది మనం పెట్టినప్పుడు నేను ఒక ఎక్స్ అమౌంట్తో పెడుతున్నాను, బట్ రెన్యూవల్ టైంకి వచ్చేసరికి దాన్ని తగ్గుతుంది. ఇప్పుడు ఎఫ్డీ రేట్స్ ఎక్కడ కూడా పెరగట్లేదు, తగ్గుతుంది. తగ్గినప్పుడు నెక్స్ట్ ఆ అమౌంట్ మళ్ళీ మనకి తక్కువ రిటర్న్స్ వస్తాయి కదా. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మేము ఏం చెప్తాము, ఓకే నో ప్రాబ్లం, మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా, మీరు 75,000 మీరు ఎఫ్డీలో పెట్టుకోండి, నాకు 25,000 ఇవ్వండి. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. అండ్ నేను బెట్ చేస్తాను వాళ్ళకి 75,000లోని వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ కదా, దానికన్నా మోర్ దాన్ ఇక్కడ నాకు 25,000 వస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్ లో, మ్యూచువల్ ఫండ్ లోని వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి అంటే ఈక్వల్ టైప్ లో వస్తుందా? ఈక్వల్ దాంట్లోనే రిటర్న్స్ ఎక్కువే చూపిస్తుంది ఇందులోనే. ఓకే, అక్కడ 10 సంవత్సరాల కోసం అనేసి వాళ్ళు 8% పెడతారు, నాకేమో ఇక్కడ 10-12% నాకు వస్తుంది. అక్కడ ముట్టుకోదు, అక్కడ తీసినప్పుడు ఇక్కడ తీయండి, అంతేకాని ఇక్కడ తీస్తాను నేను అక్కడ ఉంచుతాను అనేసి వద్దు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ కూడా, ఎందుకంటే మీకేమో అక్కడ ఎక్కువ పెట్టమని ఇచ్చాను, ఇది ఓన్లీ ఫర్ మీ కాన్ఫిడెన్స్ రావడం కోసం అనేసి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. సో అది అప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, చూస్తారు, అది హ్యాండీగా ఉంటుంది. వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని ఒక 5,000 తీద్దామా, ఒక 2,000 రూపాయలు తీద్దామా అనేసి అది ఇన్వెస్ట్మెంట్స్తో ఎలాగ రెడ్యూమ్ చేస్తారో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తాము. మేము ఎప్పుడు కూడా ఏది కూడా ప్రొడక్ట్ సేల్ చేయమండి, మేము కాన్సెప్ట్ సేల్ చేస్తాము అండ్ మేము ఎడ్యుకేట్ చేస్తాము. సో మనం ఎడ్యుకేట్ చేయగానే వాళ్ళకి కూడా తెలుస్తుంది. గ్రాడ్యువల్లీ వాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఒకటి వింటారు, అది ఎక్కడో అక్కడ వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడైనా ఆ పదంని మళ్ళీ వీళ్ళు వాడతారు, చెప్తారు,
వాళ్ళు కూడా బాగుంది అంటారంటే అయితే అవును కదా నిజమే అనేసి మెల్లిమెల్లిగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. ఇప్పుడు బైక్లు ఉన్నాయి, బైక్లోని స్లోగా వెళ్ళి మంచిగా డెస్టినేషన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బైక్ దొరికింది కదా అనేసి జూమ్ జామ్ అని చేసి యాక్సిడెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు. రైట్. సో ఇట్ డిపెండ్స్ హౌ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ మనీ. నైస్. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ మాత్రం మీ క్లయింట్స్ కి ఏదైతే ఇచ్చారో అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఎస్, ఏంటంటే ₹1,00,000 ఉన్నప్పుడు దాన్ని ఒక 75,000 FD లో పెట్టుకోండి, 25,000 మాత్రం నాకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. పెట్టండి. రెండు దానిలోంచి వచ్చే అమౌంట్స్ అంటే లాభం ఏదైతే ఉందో రెండు ఈక్వల్ అయిపోతాయి. దట్ వాస్ నైస్. అది మ్యూచువల్ ఫండ్స్ యొక్క బ్యూటీ. బికాస్ ఆ ప్రోడక్ట్ అంత మంచిది కాబట్టి మేము అంత కాన్ఫిడెన్స్ గా వెళ్ళి చెప్తున్నాం వాళ్ళ దగ్గర. రైట్. లేకపోతే 25,000 అక్కడ పెట్టండి, 75 నాకు ఇవ్వండి అనొచ్చు. నో, 75 అక్కడ పెట్టండి. ఓకే. అండ్ మీకు దాని మీద కాన్ఫిడెన్స్ రావాలి అనేసి నేను మీకు చెప్తున్నాను, అంతేకాని నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నుంచి చాలా చక్కగా వివరించారు. సో గైస్, మరి చిట్టీలో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో. అసలు రెండు దానిలలో మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎంత లాభం వస్తుంది, అండ్ ఇంకొకటి ట్రెడిషనల్ వేలో అయినా FDలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏది లాభంగా వస్తుంది అనే దాని గురించి కూడా మన ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.